కొత్త పింఛన్ కాకమ్మ కథే. పండుటాకలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వ దుష్టపన్నాగం. కొత్త పింఛన్లు ఇచ్చేస్తున్నారంటూ మోసపూరిత ప్రకటనలు. 2 ఏళ్లు పూర్తవడంతో ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు. జూన్ 12 నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వనుందని గత నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఇప్పుడు దాంతో సచివాలయాలకు పరిగెత్తలేక పాపం ఇబ్బందులు పడ్డారంట అవ్వాతాతలు. సో ఇదేంటి కాకమ్మ కథ కింద తీసుకోవాలా శేఖర్ గారు ఈ కొత్త పింఛన్ది? కొమ్మినేని గారు నమస్తే అండి. మీకు అలాగే రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. కాకమ్మ కథలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ డిగ్రీ చేశారు సార్. ముందు ఆయన ఎల్లో మీడియా ద్వారా టైలర్లు వదులుతారు సార్. జూన్ లో కొత్త పెన్షన్లు అంటే ఈనాడులో ఒక కథనం వచ్చింది సార్. ఆ కథనం ఏంటంటే వితంతువులకి పెన్షన్ భరోసా, జూన్ నుంచి కొత్త వారికి 1.53 లక్షల మంది అర్హులని తేల్చినటువంటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడుగుడిన వేళ మంజూరు. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి వచ్చేసింది కదా సార్. ఎక్కడ జూన్ 12 కూడా దాటిపోయింది కదా సార్. ఈనాడు పత్రిక క్లిప్పింగ్ మీ దగ్గర ఉందా ఏంటి? చదువుతున్నారా? ఈనాడు పత్రిక క్లిప్పింగ్ సార్. సో మామూలుగా సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉండేది సార్. సో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి 29.51 లక్షల మంది కొత్త పెన్షన్లు పెంచారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంతో పోలిస్తే 29.15 లక్షల మంది కొత్త పెన్షన్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు కేవలం 2 ఏళ్లలో 6,14,822 పెన్షన్లు కోసేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 21 లక్షల పెన్షన్లు పెంచి 29 లక్షల పెన్షన్లు పెంచితే ఈయన 6 లక్షల పెన్షన్లు కోసేసి కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదు సార్. సచివాలయాల చుట్టూ అర్హులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి చెప్పులు అరిగిపోయాయి సార్. గ్రామాల్లో ఎక్కడ చూసినా సార్, కుప్పం నుంచి కురుపాం వరకు ఏ గ్రామంలో చూసినా సరే కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదు సార్. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీ ఇచ్చారు సార్ పెన్షన్లకు సంబంధించి. 50 ఏళ్లు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ మేము అందజేస్తామని చెప్పేసి. సో ఈ 2 సంవత్సరాల్లో 50 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరూ లేరా? 2 సంవత్సరాలకు ముందు 50 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరూ లేరా? ఈ 2 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు లేరా? ఇలా చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా చూసుంటారు సార్. రిక్షా వాడే బిగ్ బాస్ ఏదో సినిమా నేను చాలా సందర్భాల్లో వాడాను సార్. విలన్ ఒక డైలాగ్ వాడతారు సార్, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా లెవెల్ అయిపోయిందని. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే సార్. 4,000 పెన్షన్ పెంచా, 6 లక్షల మందికి కోసేసా, లెవెల్ అయిపోయింది సార్. కొత్త పెన్షన్ ఒక్కరికి కూడా ఇవ్వం. ఎంత దుర్మార్గం సార్ ఇది. సచివాలయ ఎంప్లాయీస్ ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నారంట సార్. అయ్యా మేము కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు, మీరెవరు కూడా మా ఆఫీసుల చుట్టూ తిరక్కండి అని. ఆఫీసుల చుట్టూ ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఎందుకు ప్రచారం చేయాలి? ఎందుకని చెప్పి సార్, పెన్షన్ అనేది లబ్ధిదారుల యొక్క హక్కు సార్, అది భిక్ష కాదు. అది అంటే కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మామూలుగా అయితే పేపర్లో పలానా రోజు నుంచి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుందని రాయటం తప్పు కాదు. ఈనాడు వాళ్ళు రాసిన తప్పు కాదు. ఇప్పుడు ఇవ్వనప్పుడు ఇవ్వలేదు ఇట్లా చెప్పారు కానీ అని కూడా రాయాలి. అది ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. ఈనాడు వాళ్ళు అప్పుడేదో వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం రాసినట్టు ఇప్పుడు అవన్నీ మర్చిపోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తోంది. అంతే కదా రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారి అసలు రూపం చూడాలి అంటే అసలు ఏం జరుగుతోంది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటంటే ఎలాగైనా సరే 2029 ఎన్నికలు గెలవాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగా చాలా హామీలు ఇచ్చారు. ఒక తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండే ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఏం ఇవ్వరు, ఉద్యోగులకు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఈ పింఛన్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలు 1,500 కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక 6 నెలలు 1 ఇయర్ ముందు ఏమైనా మొదలు పెడతారు, ఇస్తే మొదలు పెట్టి నేను మళ్ళా అధికారంలోకి వస్తేనే ఇవన్నీ ఉంటాయని చెప్తారు. ఒకవేళ పొరపాటున పబ్లిక్ ఓటేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛన్లు ఉండవు, ఏముండవు. ఆల్రెడీ పింఛన్లు పోసేయాలని ఇంకా చాలా ట్రై చేశారు, ప్రతిఘటన రావడంతో ఆగిపోయారు. ఒక్కసారి మళ్ళాసారి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ మెడికల్ కాలేజీని మొత్తం పాపం ఆ మెడికల్ కాలేజీని ఎత్తుకెళ్లాలనుకున్న రాబందులన్నీ ఇప్పుడు పక్కకెళ్ళి గట్టు మీద కూర్చున్నాయి. టైం మంది కాదు. ఒకవేళ ఇవన్నీ ఎత్తులు ఫలించి పబ్లిక్ ఇంకోసారి మోసపోయి మరోసారి పవర్ ఇస్తే ఆ తర్వాత పింఛన్లు కోసేయడం ఉంటుంది, 1,500 ఉండదు, ఏది ఉండదు. మరి ఎందుకు సార్ మీరు ఎన్నికల ముందు ఇచ్చారు, ఇప్పుడు ఆపేశారంటే చంద్రబాబు నాయుడు గారికి అలాంటి విశ్వసనీయత ఉండాలా, మాట నిలబెట్టుకోవాలా, అలాంటి పట్టింపులు ఏం లేవు. చాలా సింపుల్ రాజకీయం. మొత్తం స్టేట్ అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు స్ట్రాటజీలో పబ్లిక్ ఆ ఊర్లో పడితే ఇంకేమి ఉండదని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే కేవలం ఇంకోసారి గెలవాలి, ఇంకోసారి గెలిచిన తర్వాత నా విశ్వరూపం చూపించాలి అన్నది
చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఏమి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో పబ్లిక్ మీద ప్రేమతో కూడా కాదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉన్నారు మొత్తం జీతపత్యాలకే మా ఆదాయం మొత్తం సరిపోతుంది. కాకపోతే ఏమన్నా ఎన్నికలు వేయడానికి 1 లక్ష కోట్ల రూపాయలు తన పలుకుబడిని ఉపయోగించి 1 లక్ష కోట్లు ఎక్కువ తెచ్చి ఒకసారి మళ్ళా ఎరేస్తారా? అప్పట్లో పసుపు కుంకుమని ఆఖరిలో వేసినట్టు, అప్పట్లో నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఒక 6 నెలల ముందు హడావిడి చేసినట్టు ఈసారి కూడా చేసి మళ్ళీ పబ్లిక్ ఇంకోసారి ఏమన్నా ట్రాప్ లేక లాగాలని చూస్తారా? అంటే అంటే ఇందాక మీరు ఒక వీడియో కూడా చూసాం, అప్పు సంక్షేమం అమలు చేయాలంటే అప్పు చేసి కాదు ఆదాయం సృష్టించని. అంతకుముందు ఎలక్షన్ ముందు మీకేం తెలుసు జగన్, నేను ఆదాయం సృష్టించగలను, నాకు ఆ సంగతి తెలుసు అని కూడా ఆయన అన్నారు కదా. సో ఇప్పుడు అసలు అది వదిలేసి తనే అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారనే పాయింట్ కూడా వస్తుంది కదా. సంపద సృష్టించే ఐడియాలు ఏమంటే నా చెవులో చెప్పండి అని కూడా అనేసారు చంద్రబాబు నాయుడు. ఏముంది అంతా అయితే పిల్లలే సంపద అని కూడా అన్నారు సార్. పిల్లలే సంపద పిల్లలే సంపద అని కూడా అన్నారు సార్ చంద్రబాబు నాయుడు. రైట్.